മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ താങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ താങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. హాయ్ హలో కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పార్క్ ఆడియో కార్ యాక్సెసరీస్ జగిత్యాల. ఈ వెహికల్ వచ్చేసి న్యూ క్రీటా 2024 ఫేస్ లిఫ్ట్ అండి. మన జగిత్యాలలోనే నియర్ బై కార్ డెకర్స్లలో కస్టమర్ అన్నది ఆడియో సిస్టమ్ అన్నది ఇన్స్టాల్ చేయించిండు. 4 స్పీకర్స్ అండ్ ఆండ్రాయిడ్ సిస్టమ్, కానీ కంప్లీట్ ఇవి JBL డూప్లికేట్ స్పీకర్స్ అండి. మీరు చూడండి, స్పీకర్ ఫిట్టింగ్ కూడా బోల్డ్లెస్ మరి ఫిట్టింగ్ చేయించిండు. మీకు ఎందుకు చూపెడుతున్నా అంటే తెలాలి కస్టమర్లకు ఏ స్పీకర్ అన్నది ఎట్లా ఫిట్ చేసిండు ఏందన్నది, ప్రాపర్ ఫిట్టింగ్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది కూడా మీరు బిఫోర్ ఆఫ్టర్ కూడా చేంజ్ ఒకసారి చూసుకోవచ్చు. మన దగ్గర వచ్చినాక కంప్లీట్ ఫ్రంట్ అండ్ రియర్ కంప్లీట్ 4 స్పీకర్స్ కూడా మనం రీప్లేస్ చేసినాం. ఎందుకంటే కస్టమర్ ఆడియో సిస్టమ్ అన్నది సాటిస్ఫై లేదు, అందుకే మన దగ్గర మళ్ళీ ఆడియో సిస్టమ్ అన్నది రీఅప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో డాంపింగ్ కూడా మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. కంప్లీట్ ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్ డాంపింగ్ అనేది మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఇలా డాంపింగ్ వచ్చేసి మనం యూజ్ చేసేది రెయిన్బో సిరీస్ అండి. ఇది 2.1 mm థిక్నెస్ తోటి ఉంటుంది. అలాగే మనకి ఇందులో స్పీకర్స్ వచ్చేసి రెయిన్బోదే, మేడ్ ఇన్ జర్మనీ. ఫ్రంట్ వచ్చేసి కాంపోనెంట్, రియర్ వచ్చేసి కోయాక్సిల్ అండి. ఒకసారి మనకు డాంపింగ్ అయిపోయాక చూడండి ఇన్నర్ సైడ్. డాంపింగ్ అనేది ఎందుకంటే మనకు ఇది రోడ్ నుంచి వచ్చే నాయిస్ కానీ డోర్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ తగ్గిస్తుంది. అలాగే మనకు సౌండ్ల బేస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే మనం డాంపింగ్ అనేది కంపల్సరీ రికమెండ్ చేస్తాం. ప్రాపర్ ఒకసారి ఫిట్టింగ్ చూడండి మీరు ఎలా ఉందో, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీరు తేడా చూడొచ్చు. కస్టమర్స్ అనేది ఎక్కడ ఫిట్ చేయించుకున్నా కానీ ఆడియో సిస్టమ్ మంచి షాపులలో మీరు ఫిట్ చేయించుకోండి సార్. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి వెహికల్ అయిపోయాక. కస్టమర్ అనేది కంప్లీట్ మొత్తం ఆల్ ఐటమ్స్ రిప్లేస్ చేసిండండి. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై లేక రూఫ్ రైల్స్, డోర్ వైజర్స్, సైడ్ బీడింగ్ కూడా మనం కంప్లీట్ రిప్లేస్ చేసినాం. అలాగే మనం ఇందులో యాడ్ చేసినది టెల్ లైట్ గార్నిష్ కూడా మనం యాడ్ చేసినాం. ఇది మనం ఇన్స్టాల్ చేసిన రూఫ్ రైల్స్ అండ్ డోర్ వైజర్స్ అండి. అలాగే మనం ఇందులో స్కిట్ ప్లేట్ కూడా యాడ్ చేసినాం. ఒకసారి చూడండి స్కిట్ ప్లేట్ కూడా. మనం ఇందులో కాంపోనెంట్ యూజ్ చేసినాం కాబట్టి ఇది బేసిక్ వెహికల్ కాబట్టి మనకు ట్యూటర్ పొజిషన్ అని ఉండదు. కంప్లీట్ మనం ట్యూటర్ పొజిషన్ది ఇది డోర్స్లో ఇన్స్టాల్ చేసినాం మనము. ప్రాపర్గా చూడండి మీకు డోర్లలో. అలాగే మెయిన్ వచ్చేసి మనకి ఇది కనెక్టింగ్ DRL అండి. ఈ కనెక్టింగ్ DRL అనేది మనకు బేసిక్ క్రీటాలా రాదు. మనం ఇది కంప్లీట్ హుండాయ్ జెన్యూన్దే, ఎలాంటి వైర్ ట్యాంపరింగ్ లేకుండా మనం ఇన్స్టాల్ చేసినాం. మీకు ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా ఉండదు. అలాగే సిస్టమ్ వచ్చేసి మనము బ్లాపాంక్ జెమైకా 990 12.33 ఇంచెస్ క్రీటా 2024 ఫెస్వే ఇది ఇన్స్టాల్ చేసినామండి. ఇందులో ఇది 2 GB ర్యామ్ 32 GB స్టోరేజ్ తోటి వస్తుంది మనకు. ప్రాపర్ ఫిట్టింగ్ అయిపోయాక చూడండి ఒకసారి. మనం రివర్స్ చేస్తాం, ఒకసారి చూడండి రివర్స్ పొజిషన్ ఎలా ఉందో సిస్టంలో మనకు. కంప్లీట్ ఇది మీకు వైడ్ యాంగిల్లా కనిపిస్తుంది. మీ టాప్ ఎండ్ అయితే ఏ మోడల్ ఉందో సేమ్ అదే మోడల్. ఒకసారి టచ్ రెస్పాన్స్ చూడండి. మనం ఒకసారి యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేస్తాం క్లిప్, ఒకసారి చూడండి క్లారిటీ అన్నది ఎలా ఉన్నది అన్నది మీకు అర్థమైపోతుంది. మనకు ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అన్నది యూజ్ చేయకుండా, కేబుల్ కనెక్ట్ చేయకుండా వైర్లెస్గా మనం యాపిల్ ఫోన్ అన్నది కనెక్ట్ చేసినాం. చూడండి రెస్పాన్స్ ఎలా ఉందో. అలాగే మనకు ఆండ్రాయిడ్ ఫోన్ కూడా
ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసిన వైర్లెస్గా. మనకి ఇంకోటి మెయిన్ వచ్చేసి మనం ఇప్పుడు ఆడియో సిస్టమ్ అన్నది అప్గ్రేడ్ చేసినాం కదా, ఒకసారి చూడండి కంప్లీట్ ఎలా ఉందో ఆడియో సిస్టమ్ అన్నది జరుగుతుంది మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అలాగే మనకి ఇందులో మెయిన్ వచ్చేసి ఇంకోటి క్రూజ్ కంట్రోల్ కూడా మనం యాక్టివేట్ చేసినామండి. మీ క్రూజ్ కంట్రోల్ అన్నది మీరు ఇప్పుడు చూడండి ఫర్దర్గా ఎలా ఉందో. ఇది మనకు క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయిందండి. మన క్రూజ్ కంట్రోల్ అనేది 30 దాటినాక మన క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి నేను స్టీరింగ్ మీదనే స్పీడ్ అనేది అప్ చేస్తున్నా, డౌన్ చేస్తున్నా. మనకు యాక్టివేట్ అయినట్టు ఇక్కడ గ్రీన్ సింబల్ చూపెడుతుంది, క్రూజ్ ఇస్ యాక్టివేట్ అని. ఇక్కడ నేను అప్ చేస్తున్నా, డౌన్ చేస్తున్నా.